ఈ బ్లౌజ్ డిజైన్ అయితే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కానీ క్లారిటీగా అర్థమవుతుంది. బొటిక్ స్టైల్లో ఉండే బ్లౌజు మీకు నేను కుట్టి చూపిస్తాను. కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళైనా ఈ బ్లౌజ్ ఈజీగా కుట్టుకోవచ్చు. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి. నేనైతే కటింగ్ వీడియో పెట్టలేదు, ఇప్పటికే చాలా లెంతీ అయింది, అందుకనే స్టిచ్చింగ్ వరకే చూపిస్తున్నాను. కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి. బక్రం అయితే నెక్కు కట్ చేసుకున్నాక నెక్ డిజైన్ని బట్టి కట్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి అయితే థ్రెడ్ పైపింగ్ ఏమీ వేయట్లేదు, సింపుల్గా ఉండాలని. కట్ వర్క్ పెడుతున్నాం కదా, సింపుల్గా ఉంటేనే చూడటానికి మంచిగా అనిపిస్తుంది. లైనింగ్ దాని వరకే నెక్ కట్ చేసుకోవాలి, బ్లౌజ్ పీస్కి కట్ చేయొద్దు. బ్లౌజ్ పీస్ కట్ చేస్తే దారాలు ఊడి నెక్ వెడల్పు అవుతుంది. లైనింగ్ పీస్ వరకే కట్ చేసుకోండి. బకరం నెక్ డిజైన్ గీసుకొని దానికంటే ఎక్స్ట్రా ఇంచున్నర మార్క్ పెట్టుకొని కట్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్ కూడా అంతే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంచున్నర మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి, లోపలికని కట్ చేయొద్దు. ఇలాంటి పల్చటి బ్లౌజులకి బకరం వేసుకుంటే నెక్ స్టిఫ్గా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ వేసినా కానీ బకరం కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే నెక్ వాలిపోయినట్లు ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంచున్నర మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీద కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా బకరం క్లాత్ ఫస్ట్ పెట్టి పైన కట్ చేసిన నెక్ పెట్టి రౌండ్గా కుట్టాలి. ఇప్పుడు నెక్ మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఒరిజినల్ బ్లౌజ్ పీస్పై లైనింగ్ పెట్టి రౌండ్గా కుట్టుకొని నెక్కి లైట్గా టక్స్ ఇచ్చి ఈ వీడియోలో చూపించిన విధంగా నెక్ కరెక్ట్గా షేప్ అనేది తీసుకొని దానిపై చివరిగా ఒక కుట్టేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా కరెక్ట్గా ఉండటం కోసం చుట్టూ రౌండ్ ఒక కుట్టేసుకోవాలి, లైనింగు ఒరిజినల్ క్లాత్ కలుపుకొని. నేను ఈ బ్లౌజ్కి ఫ్రిన్స్ కట్ పెట్టి కుడుతున్నాను. ఈ బ్లౌజు ఆది బ్లౌజు చెస్ట్ను బట్టి తీసుకోవాలి. నేనైతే మిడిల్లో 3 పెట్టాను, డాట్ లెంత్ 4 పెట్టాను. ఇది ఫ్రిన్స్ కట్టు షేప్ కరెక్ట్గా రావటం కోసం ఇంచున్నరకు కరెక్ట్గా మార్కు పెట్టి తర్వాత షేప్ అనేది గీసుకున్నాను. అలాగే షోల్డరు చంక దగ్గర సెంటర్కి పట్టుకొని డాట్ పెట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా గీసుకొని దాని మీద కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పీస్ని మళ్ళీ ఇటువైపు పెట్టి కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేనైతే 2 ఒకసారి కట్ చేసుకుంటున్నాను, మీకు అర్థం కావటం కోసం ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. ఆ కట్ చేసిన పీసులన్నిటికీ చివరన ఒక కుట్టేసుకొని తర్వాత అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కుట్టినట్టే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టి చుట్టూ కుట్టి పైన చివరగా ఒక కుట్టేసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి కుట్టుకోవాలి. పైనుంచి లోపలికని కుట్టాలి. తర్వాత ఇంచున్నర వరకు క్లాత్ తీసుకొని మలిచి కుట్టి నడుం పట్టి వేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తర్వాత కాజాలు పట్టి లోపల నుంచి పై వైపు కుట్టాలి. ఈ 2 కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్లు 2 చూసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి
షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దాం. చంకకి ముక్క పడుతుంది. ఇలా వన్ సైడ్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను నేను. రెండు వైపులా ముక్క వేయకుండా వన్ సైడే వచ్చేలాగా కట్ చేసి ముక్క జాయిన్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ తీసుకొని దానికి మధ్యలో మార్క్ పెట్టాను డిజైన్ కోసం. ఆ మార్క్కి కింద 2 ఇంచులు పైన 2 ఇంచులు మార్క్ పెట్టి 1 ఇంచ్ వెడల్పు పెట్టాను. ఇలా గీసుకున్న దాని మీద కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్స్ని ఒరిజినల్ హ్యాండ్ మీద పెట్టి హ్యాండ్స్ సెంటర్లో టక్స్ పెట్టాం కదా, అవి కరెక్ట్గా రావాలి. అలా పెట్టుకొని కట్ చేసుకున్న విధంగా రౌండ్గా కుట్టేసుకొని మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని లైట్గా టక్స్ ఇచ్చి కుట్టిన రౌండ్లో నుంచి ఇలా తీయాలి. తీసిన తర్వాత లైనింగ్ అనేది బయటికి కనపడకుండా పైన ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ కొంచెం కూడా బయటికి కాని రావద్దు, కనపడితే షేప్ అనేది నీట్గా అనిపించదు. తర్వాత హ్యాండ్ రౌండ్ ఒక కుట్టు వేసుకోవాలి. లో షేప్ తీసి ఇలా చివరన రెండింటిని కలిపి కుట్టేయటం వల్ల క్లాత్ అనేది అస్సలు ముడత రాదు. దానివల్ల నేను ఇలా వేసుకుంటాను. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని లో షేప్ తీసిన దగ్గర చిన్న కట్ పెట్టుకొని అది ఫ్రంట్ వచ్చే వైపు కుట్టాలి. నేనైతే చేతి పని కోసం కొంచెం క్లాత్ వదిలాను, అది మలిచి కుట్టాను. పైపింగ్ అసలు ఎక్కడా వేయట్లేదు బ్లౌజ్కి. తర్వాత హ్యాండ్ డిజైన్ కోసం శారీలో కొంచెం క్లాత్ కట్ చేశాను, అదే హ్యాండ్ డిజైన్కి వాడబోతున్నాను. ఇది వెడల్పు 730 పెట్టాను. పొడవు 5.5 పెట్టాను. అది మిడిల్లో కుట్టేసుకోవాలి. ఈ కుట్టు హ్యాండ్కి లోపల వైపు వచ్చేలా ఇలా పెట్టాలి. తర్వాత సూది దారం తీసుకొని డిజైన్ కోసం ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల డిజైన్ అనేది మంచిగా కనపడుతుంది. ఊడటానికి అనేది అవకాశం ఉండదు అసలు. అది ఇలా కుట్టి ముడేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దారాలు అనేది బయటికి రాకుండా చివర అంచులు మలిచి కుట్టుకోవాలి లోపలికి.
రెండు వైపులా అలా కుట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ కింద పెట్టి రౌండ్గా కుట్టుకోవాలి. కొంచెం టైట్ కుట్టు పెట్టాలి. టైట్ కుట్టు పెట్టి కుడితే ఊడటానికి అవకాశం ఉండదు. ఒక కుట్టే వేస్తాం కనుక. ఇలా వచ్చింది డిజైను. ఇప్పుడు కట్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా పెట్టి కుట్టాలి. మధ్యలో టక్స్ ఇచ్చాం కదా, అది కరెక్ట్గా షోల్డర్ పైన ఉండాలి. అలా పెట్టి హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. ఈ మోడల్ హ్యాండే మొన్న ఒకటి కుట్టి షార్ట్లో పెట్టాను. ఈ రెండు బ్లౌజులు మదర్ అండ్ డాటర్వి, సేమ్ డిజైన్ పెట్టించుకున్నారు. సైడ్ జాయింట్లు వేసాం కదా, ఇప్పుడు కరెక్ట్ ఆది బ్లౌజ్ తోటి సైజ్ తీసుకొని కుట్టుకోవాలి. ఇవి ఫస్ట్ సైడ్న రెండు వైపులా లూజ్ కుట్టు చివరికని వేసుకొని, తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా పెట్టి కుడితే కుట్లు కరెక్ట్గా వస్తాయి. లూజు టైట్ అయినా ఇప్పుకోవటానికి వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇలా కరెక్ట్గా వస్తాయి. తర్వాత శారీ పళ్ళుకి కుచ్చుల లేస్ వేసాము. ఇది చాలా బాగుంది, రెడీమేడ్గా తీసుకొచ్చాము. ఈ లేస్ వేసాక పళ్ళు చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది చూడటానికి. తర్వాత బ్లౌజ్ బ్యాక్ బటన్స్తో డిజైన్ పెట్టాను కదా, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. శారీలో కొంచెం క్లాత్ తీసుకున్నానని చెప్పాను కదా, అది 1 ఇంచ్ 1 ఇంచ్ 1 కట్ చేసుకోవాలి. తర్వాత బటన్స్ ఉంటాయి కదా, షర్ట్లకు పెట్టే బటను, అది తీసుకొని మధ్యలో పెట్టి ఇలా రౌండ్గా కరెక్ట్గా పెట్టి దారంతో చుట్టూ ముడేసి ఎక్స్ట్రా ఉన్నది దగ్గరకని కట్ చేయాలి. దగ్గరకని కట్ చేయకపోతే దారాలు బయటికి కనపడుతుంటాయి. అందుకే అది మనం టైట్గా ముడేసుకొని కొంచెం దగ్గరకని కట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఉక్సుల పట్టీపై పైన పెట్టి కుట్టుకోవాలి. ఇలా చూడటానికి డిజైన్ బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా కుట్టాలి. నేనైతే 3 బటన్స్ పెట్టాను, పైన నెక్ దగ్గర ఒకటి పెట్టాను. చూడటానికైతే చాలా హెవీ లుక్ అనిపిస్తుంది. ఇలా ఈ బ్లౌజ్ కుట్టించుకున్న వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందంట. నాకు ఫోన్ చేసి చెప్పారు పర్ఫెక్ట్గా వచ్చిందని. అలాగే ఈ బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకోవచ్చు మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే షేర్ చేయండి.